అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చేయాలనుకున్న పనికి ఎంతో కొంత మోటివేషన్ ఇస్తుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని ఫుల్గా చూడండి. హలో గైస్, ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారని చెప్పి ఆశిస్తున్నాను. సో మనం 2025 నుంచి 2026కి అయితే అడుగు పెట్టేసాం. ఈ 2026లో ఏమైనా స్పెషల్ వీడియో ఉందా బ్రదర్ అంటే ఇదే ఒక స్పెషల్ వీడియో. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్గా అయితే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ 2026లో చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి. ఒక మంచి రెజల్యూషన్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఈ రెజల్యూషన్లో ఈ ఇయర్లో మొత్తం నేను అనుకున్నవి రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వకపోతే ఎన్నాళ్ళు నేను కష్టపడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏంటంటే మేము నెలంతా కష్టపడ్డాం, 2 నెలలు కష్టపడ్డాం, 6 నెలలు కష్టపడ్డాం, సంవత్సరం కష్టపడ్డాం, మొత్తం కష్టపడతారు, చివరికి దాన్ని వదిలిపెట్టేస్తారు. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో సంవత్సరం కష్టపడిన వాళ్ళు ఇంకొక సంవత్సరం వెయిట్ చేస్తే సరిపోతుంది. ఆ సంవత్సరం కూడా హార్డ్ వర్క్ చేస్తే మీకు థర్డ్ ఇయర్లో అయినా 100% సక్సెస్ అనేది వస్తుంది. సో అది చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ 2025లో మనం సాధించింది ఏంటి? నేను సాధించింది ఏంటంటే సింపుల్గా నేను ఎప్పటి నుంచో ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను. సో ఐఫోన్ అయితే బై చేశాను. iPhone 16 Pro Max 512GB మోడల్ అయితే తీసుకున్నాను. సో ఆ తర్వాతకి వచ్చేసరికి మ్యాక్బుక్ అనమాట. సో నా క్లాసెస్కి యూజ్ అవుతుంది, ఇంకా నా పర్సనల్ యూజెస్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి మ్యాక్బుక్ అయితే తీసుకున్నాను. సో యాపిల్ ఈకో సిస్టమ్ అనేది చాలామంది బాగుంటుందని చెప్పారు. సో ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది ఎప్పటి నుంచో ఆశ అనమాట నాకు. సో ఆ కోరిక మేరకు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పట్టుకునే ఉంటున్నాను. ఏంటంటే దీంట్లో ప్రతి ఒక్కటి యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైనా మన SEO చేయాలన్నా కానీ మొత్తం ఇందులో నుంచి నేను మేనేజ్ చేస్తూ ఉంటాను. సో ఇది మ్యాక్బుక్ 8 M4 చిప్ అనమాట. సో ఆఫర్లో కొనుక్కుందాం అనుకున్నా కానీ ఆఫర్ పోయింది. అది కార్డ్ ఆఫర్స్ ఏమి నా దగ్గర కార్డ్స్ కూడా లేవు సరిగ్గా, అందుకని చెప్పేసి నార్మల్గా స్పాట్లో అయితే కొనేసాను. ఇంకా ఆ తర్వాతకి యాపిల్ వాచ్ అనమాట. ఎప్పటి నుంచో యాపిల్ వాచ్ పెట్టుకోవాలి, యూజ్ చేయాలని చెప్పేసి ఉండేది. ఫైనలీ యాపిల్ వాచ్ అయితే తీసుకున్నాను. సో నేను సిల్వర్ కలర్ వేరియంట్ తీసుకుందాం అనుకున్నాను కానీ అయితే అవైలబుల్ లేదు ఎక్కడ. 2025 రిలీజ్ అయిన యాపిల్ ఎయిర్పోడ్స్ 3 Pro అనమాట. సో ఇవే వైట్ కలర్. సెకండ్ జనరేషన్ కన్నా ఈ జనరేషన్ 3 Pro అనేది ఇందులో ఉన్న బేస్ కానీ ANC కానీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అసలు ANC అనేది నాకు చాలా బాగా నచ్చింది. దీని గురించి వీడియో అయితే మీకు ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది. సో దానికి సంబంధించిన స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకున్నాను. సో త్వరలోనే అది కూడా తీసుకొచ్చేస్తాను. మొత్తం యాపిల్ ప్రోడక్ట్ సంబంధించి ఇవి అయితే తీసుకున్నాను నేను. ఇంకా 2025లో సాధించింది ఏమైనా ఉందంటే కెమెరా కొన్నాను, PC బిల్ చేయించుకున్నాను దగ్గర 2 lakhs పెట్టేసి. సో ఇవన్నీ నేను 2025లో సాధించిన మై ఫేవరెట్ ఎక్విప్మెంట్స్. ఇదేనా అంటే ఇదే కాదు. సో నేను ఎప్పుడైతే జాబ్ మానేసినప్పటి నుంచి ఏదైతే నా ఓన్గా నేను స్టార్ట్ చేశాను, యూట్యూబ్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, క్లాసెస్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, ఇవన్నిటి ద్వారా నేను కష్టపడి సంపాదించి ఇవైతే నేను బై చేశాను. ఈ 2025లో నేను రెజల్యూషన్ పెట్టుకున్నాను. నాకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఈ ఇయర్లోనే తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. 2025లో ఇవన్నీ తీసుకున్నాను. ఇంకొకటి మా అప్పులు ఏదైతే ఉన్నాయో సో అప్పులు అనేవి 2024లో కంప్లీట్ చేసుకున్నాను. ఇంకొకటి మా అమ్మ మెడలో బంగారం చూడాలనుకున్నాను. ఆ కోరిక కూడా నెరవేర్చాను. ఆ తర్వాత మెయిన్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్కటే కోరిక ఉంటుంది. సో ఓన్ హౌస్ ఉండాలని చెప్పేసి. సో ఓన్ హౌస్ ఆల్రెడీ ఉంది మనకి. ప్రెసెంట్ వేరే ప్లేస్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడ మా యొక్క డ్రీమ్ హౌస్ని అయితే నిర్మించుకుంటున్నాం. సో ఇది మనకి ఫస్ట్ వచ్చేసరికి కింద మనకి మెయిన్ రూమ్ అయితే ఉంటుంది. అంటే మెయిన్ హౌస్ పైన వచ్చేసరికి నా స్టూడియో అనమాట. సో టోటల్గా దీని ఎస్టిమేషన్ వచ్చేసరికి 25 lakhs అనుకున్నాం. 25 lakhsలో నేను కంప్లీట్ చేయాలి ఎలాగైనా అని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి ఈ ఇయర్లో నేను ఈ 2026లో ఒక రెజల్యూషన్ అయితే పెట్టుకున్నాను. ఈ ఇయర్ లోపల ఎలాగైనా హౌస్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇదే నా 2026 యొక్క రెజల్యూషన్ అనమాట. సో ఒక్క ఇయర్కి ఒక్కో రెజల్యూషన్ అయితే పెట్టేసుకొని ఆ గోల్ అయితే 100% రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఎంత వర్క్ ఉన్నా కానీ హార్డ్ వర్క్ చేస్తాను. ఎందుకంటే మనం ఒకరి కింద పని చేయట్లేదు కాబట్టి ఎలాంటి ప్రెషర్ ఉండదు. మన వర్కే కాబట్టి ఎంత కష్టమైనా ఈజీగా చేసుకోవచ్చు. మెయిన్గా మనకు ఉండాల్సింది కన్సిస్టెన్సీ. సో ఇది మనకు లేకపోతే మాత్రం చాలా వరకు లేజినెస్తో మనం ఏం చేయలేము. ఇంకొకటి వచ్చేసరికి పేషెన్స్ అనమాట. పేషెన్స్ లేకపోతే ఏ పనులు అవ్వవు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. టోటల్గా నేను 1.5 yearలో 30 lakhs అబౌవ్ అయితే సంపాదించాను. ఇది నేను సొంతంగా సంపాదించుకున్న మనీ. ఎవరినో మోసం చేసి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఇలా అయితే చేయలేదు. నేను ప్రమోషన్స్ చేశాను, కొలాబరేషన్ చేశాను, ఆ తర్వాత ఫ్రీలాన్సింగ్ చేశాను, ఆన్లైన్ క్లాసెస్ చెప్పాను, యూట్యూబ్ నడుపుతున్నాను, ఇన్స్టాగ్రామ్ నడుపుతున్నాను, ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నేను ఇంత మనీ ఎర్న్ చేయగలుగుతాను. యూట్యూబ్ మీద కూర్చోవట్లేదు కదా. సో మిగిలిన వర్క్స్ అన్ని దిగాను, హార్డ్ వర్క్ చేసి ఈ మనీ అనేది సంపాదించుకుంటున్నాను. సో మీరు కూడా ఒక వేనే చూసుకోకండి. మల్టిపుల్ వేస్ అయితే మీకు నియర్ బై అయితే ఉంటాయి. సో వాటిని సెర్చ్ చేసి మీకు ఎందులో కరెక్ట్ ఉంటుందో అందులో ట్రై చేయండి. 100% పక్క రిజల్ట్స్ అయితే వస్తాయి. సో టైం అనేది అస్సలు వేస్ట్ చేయకండి. మనకి టైం అంటే ఇప్పుడే. ఇంకా ముందు పోయే కొద్దీ ఏంటంటే లేజినెస్తో మనం ఏం చేయలేం. ఇంట్రెస్ట్ పోతుంది అన్నిటి మీద. ఇంట్రెస్ట్ పోయిందంటే మనం సాధించాలన్నా కానీ మనకు టైం ఉండదు. మనం చేసే పనికి కూడా వాల్యూ లేకుండా పోతుంది. సో వాల్యూ ఉన్నప్పుడే దానికి మంచి రీచ్ అనేది మనం తెచ్చిపెట్టుకోవాలి. లేకపోతే చాలా కష్టపడాలి. సో 1 year అయినా కానీ సక్సెస్ రాలేదని చెప్పేసి ఊరికి వదిలేకండి. సెకండ్ ఇయర్ ట్రై చేయండి, థర్డ్ ఇయర్ ట్రై చేయండి, పక్కా వస్తుంది. కొంచెం గట్టిగా ట్రై చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. పక్కా మీరు అనుకున్న రిజల్ట్స్ని అయితే
చూస్తారు. సో నేను కన్సిస్టెన్సీతో చాలా వరకు పనులు చేయలేదు, అయినా కానీ నేను సంపాదించుకోగలిగాను. సో నేను ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తుంటే మాత్రం ఈ పాటికి నా కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయి ఉండేవాడిని. ఇంకా నుంచి 2026లో నేను పెట్టుకున్న రెజల్యూషన్ 20 lakhs సంపాదించాలి. ఆల్రెడీ 20 lakhs అనేవి ఇంటికి ఖర్చు అయిపోయినాయి. ఇంకొక 20 lakhs సంపాదిస్తే నా ఇల్లు అనేది పూర్తయిపోతుంది. సో తప్పకుండా దానికి సంబంధించిన బ్లాగ్ అయితే మీకు మన ఛానల్ వస్తుంది. ఇంకొకటి డైనోకర్స్ ఎడిటింగ్ ఛానల్ అనేది చెప్పి మీకు ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, ఇంతవరకు ఒక వీడియో కూడా పెట్టట్లేదు. వీడియోస్ అయితే 2-3 రికార్డ్ చేసి పెట్టేశాను, కానీ ఎడిటింగ్ చేయడానికి బతకం వేస్తుంది. ఈ వర్క్సే సరిపోయి పెట్టలేకపోతాను. సో ఇంకా నుంచి మీకు January 1st వీక్ నుంచి మీకు 100% ఎడిటింగ్ వీడియోస్ కూడా వస్తాయి. అందులో ఆ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. మీకు షార్ట్స్ కానీ లేదంటే లాంగ్ వీడియోస్ కానీ వస్తూనే ఉంటాయి. ఇంకా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది మనకి డైనోకట్స్, అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో కూడా మీకు వీడియోస్ వస్తుంటాయి, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే వెయిట్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, పేషెన్స్తో ఉండండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. 100% మీరు మీ సక్సెస్ని చూస్తారు. నేను ఎవ్రీ ఇయర్ ఇదే చెప్తాను. బట్ 2025 అనుకున్న రెజల్యూషన్ అనేది నేను కొద్దిగా రీచ్ అవ్వలేకపోయాను. 70% రీచ్ అయ్యాను. ఇంకో 30% రీచ్ అవ్వకపోవడానికి కారణం వచ్చేసరికి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం. ఇది మిస్ చేస్తాం కాబట్టి ఇంకా హౌస్ పూర్తి అవ్వలేదు. సో 2026లో నేను అనుకున్న గోల్ని 100% రీచ్ అవుతాను, హార్డ్ వర్క్ చేస్తాను. సో మీరు ఇలాగా ట్రై చేయండి, మీకు 100% సక్సెస్ వస్తుంది. సో ఈ వీడియో అనిపించిన కింద కామెంట్స్ తెలియజేయండి, తప్పకుండా లైక్ చేసుకోండి. ఈ వీడియోని ఎవరైతే దిగులు పడుతూ నాకు సక్సెస్ లేదని చెప్పి బాధపడుతూ ఉంటారో అలాంటి వరకు షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టమని చెప్పండి. మీకు మంచి మంచి మోటివేషన్ ఇంకా ఇన్స్పైరింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ షోలో కలుద్దాం. అంతా థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.